ఇప్పుడు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఎందుకని? 6 లక్షలు లబ్ధిపోయింది. అది ఒకరి వల్ల లబ్ధిపోయింది. ఎవరు కావాలనుకుంటారు? ఫస్ట్ ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు. ఓన్లీ పథకాలు అన్ని 10 లంచాలు లేకుండా అన్ని పథకాలు. చంద్రబాబు వద్ద చంద్రబాబు ఇంక తర్వాత కష్టం జగన్ గారు రావడం పథకాలు ఎవరు కట్టలేదు. మరి పథకాలు పెట్టి సోమవారం చేసి సోమవారం ఎవరు చేస్తున్నాడు? ఎవరికొన్నా చేసుకుంటున్నాడు. అదే ఏలుడికి చెప్తున్నాడు. సోమవారం ఏలుడు ఎందుకు అవుతాడు? ఉన్నవాడు అవుతాడు. సోమవారం ఏలుడు అవడు కదా. అదే ఇన్ని పథకాలు పెట్టి జనాలు లేదు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. అది మీకు పింఛన్ వస్తుందా? వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? 10,000 జీతం దగ్గర పర్లేదు. కష్టం కరోనా టైంలో వాళ్ళే కాపాడారు. మన రాష్ట్రం అంతా కరోనా టైంలో వాలంటీర్లే కాపాడారు. ఎవరైనా ఎవరికి వెళ్ళాడు. మరి ఇప్పుడు లోకేష్ కూడా పార్టీలోకి వస్తే దీనికన్నా 3 రెట్లు సంక్షేమ పథకాలు వచ్చండి. ఏమో చెప్పుకోవాలి. ఆ రూట్ అయింది, ఏ రూట్ వెళ్తే తర్వాత ఎవరు ఇస్తారు. తర్వాత అనుకుందాం. మీకు జగన్ కావాలంటారు? కూడా మనం చేసేటండి. రాజకీయ ఏమి లేదు, ఆలీలు అవ్వలేదు. ప్రతి ఒక్కరు బాగా చేశాడండి జగన్మోహన్ రెడ్డి కూడా. జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నాండి సరే పథకాలు అంటే మాకు మా బాబు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు పెన్షన్ రాలేదు. సచివాలయం అప్లై కాబట్టి తెలుగుదేశంలో కన్నా మాకు వైఎస్ఆర్సీపీలోనే అన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అన్ని దగ్గరికి అందినాయి. వాలంటీర్ ద్వారాగాను. మరి ఇవన్నీ ఇచ్చి సోమరిపోతులు చేశారు జనాలు అంటారా? ఎవరండి అలాగంటారండి? అటు అంటారు ఇటు అంటారు జనం. నేను తెలుగుదేశం పార్టీలో జన్మ కమిటీ నెంబర్ కింద ఉండేదానండి. అయినా ఒక పని చేయించుకోలేకపోయాను. ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకే ఓటేసామండి. వేయలేదండి ఇంత గతంలో, కానీ ఇప్పుడు వేస్తామండి. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బాగా చేశాడు. ఆయనే కావాలండి. నాకైతే ఆయనే కావాలండి. ఎవరు కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే అన్నిటికీ అమ్మఒడి ఏంటిదండి, స్కూల్ పిల్లలకి కానీ ఇదేంటి బాగానే ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు బాగానే చేశారు. ఇప్పుడు వాళ్ళు దిగాక వీళ్ళు ఎక్కాక వీళ్ళు బాగానే చేస్తున్నారు. తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు ప్రయోజనం. మరి వీళ్ళు పొత్తుగా వస్తున్నారు. పొత్తుపైన అభిప్రాయం? పొత్తుపైన రాజకీయ సంఘం గురించి నాకు తెలియదు. వ్యవసాయం పని చేసుకుంటారు దాని వరకు తప్ప రాజకీయం లేదు. పనికి వెళ్తాం, వచ్చేయటం, మన పని మేము తీసుకోవటం. ఇవ్వటం లేదండి. అది ఇంకో సంవత్సరం తక్కువ అని ఇవ్వటం లేదు. అందులోకి నాకు దెబ్బ తగిలింది. యాక్సిడెంట్ అయింది, లారీ యాక్సిడెంట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ కానీ ఏమి రాలే. అది ఏది సర్టిఫికేట్ అంత ఏం లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు కానీ డెత్ సర్టిఫికేట్ ఆరోగ్యశ్రీ కదండి. ఇది యాక్సిడెంట్ వల్ల 10 లక్షలు అయిపోయింది. ఇలా కట్ అయిపోయింది. 50 కోట్లు పడ్డాయి. ఆ సర్టిఫికేట్ అన్ని పూర్తి వెళ్ళాము. 9 లక్షలు అయింది. పైసలు బట్టి వెళ్ళాము. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కౌర్ సీన్ గారు ద్వారా సర్టిఫికేట్ బట్టి వెళ్ళాం. సదరం సర్టిఫికేట్ ఇస్తే నెలకి పింఛని 3,500 ఎంత వస్తుంది తీసుకెళ్తే గవర్నమెంట్ ద్వారా మనకు పని అవ్వలేదు. నాకు గవర్నమెంట్ తరఫున ₹1 నాకు ముట్టలేదు. అయినా సరే జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? కావాలనుకోవటం కాదండి, వాళ్ళు ఉన్నవాళ్ళు అన్నారు. నా భార్య ఉంది, ఆవిడకి ఏదో కాంబినేషన్ ఏదో ఇస్తున్నారు. 13,000 అమ్మఒడి చిన్నపిల్లలు లేరు. నేను అది అందరూ చెప్పుకుంటుంటే విన్నాము. అయితే మేము ఒక్కనే కాదనుకోవట్లేదు. మరి నాతో పాటు 10 మంది కావాలనుకుంటున్నాను. నాకు మాత్రం ఏం చేయలేదు. నా కుటుంబానికి, మా భార్యకి అదే ఈ సంవత్సరం ఇచ్చారు. ఇది ఆవిడకి ఒక్కడికి. నాకు మాత్రం 10 లక్షలు అయింది. ₹10 రాలే గవర్నమెంట్ తరఫున. నాకేం సాయం చేయలేదండి. అయినా సరే మీకు జగన్ కావాలనుకుంటున్నారు. Please subscribe .news.